శక్తిని శాసిస్తా. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! లాన్స్, దాన్ని జాగ్రత్తగా పట్టుకో. నేను సరిగ్గానే పట్టుకున్నానులే. లేదే, నువ్వు నాకు సహాయం చేస్తున్నట్టు అనిపించడం లేదు. నువ్వు ఊరికే కూర్చుని గేమ్ ఆడుకుంటున్నావు. లేదు లేదు, సరిగ్గా ఒక మంచి తమ్ముళ్లా అన్నయ్యకి సహాయం చేయి ప్లీజ్. ఎలాగైనా దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మన పాముకు అప్పగించాలి. ఈ మోడరేట్ బాధ తట్టుకోలేకపోతున్నాను. మోడరేట్ కూడా నాలాగే ఒక అందమైన తమ్ముడు ఉంటే చాలా సంతోషిస్తాడు కదా. చెప్పు, ఏమంటావ్? మోడరేట్ కి నీలాంటి తమ్ముడు లేకుండా ఉంటే చాలా సంతోషంగా ఉంటాడని నా మనసు చెప్తోంది. ఓకే, నేను అడిగిన పార్ట్స్ అన్ని దొరికాయా మిత్రమా? ఈలోగా నా పార్ట్స్ అన్ని ఊడిపోయాయి. హలో చిన్న పిల్లలు, నువ్వు నన్ను కొట్టాలనుకుంటున్నావా? వాణ్ణి వదిలిపెట్టు. తర్వాత నువ్వే అనుకుంటా. దేనికైనా మేము సిద్ధమే. ఇది మామూలు విషయమే డార్లింగ్. డ్రాగన్ ఆఫ్ లెజెండ్ తో నువ్వు పోటీ పెట్టుకోవాలి. ఈ పిల్లలు డ్రాగన్ ఆఫ్ లెజెండ్ ఫ్రెండ్స్. వీళ్ళని కాపాడడానికి తప్పకుండా డ్రాగన్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనం సిద్ధంగా ఉందాం. అక్కడేంటి సార్ అలా చూస్తారు? ముందు నన్ను చూడండి. అక్కడ ఏం చేస్తున్నావు రా? బయటికి పరిగెత్తండి. మనం ఇప్పుడు వాళ్ళ వెనకాలే వెళ్ళి తీరాలి. మనం ఎరుకుంటే ఏం చేయాలి? మనకి వేరే మార్గమే లేదు. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! నాన్న, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్థర్, నువ్వు జాగ్రత్త. ఆ స్ట్రక్చర్ లో నుంచి ఎనర్జీ ఎక్కువగా వస్తుందనుకుంటాను. ఇటువంటి దానిని నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడనే లేదు. నువ్వేం దిగులు పడకు పామ్, నేను చూసుకుంటాను. మర్యాదగా వాడిని వెళ్ళని పెయిన్. ఈ పార్టీలో నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళని పట్టుకోండి పిల్లలు. తర్వాత ఎవరో చూద్దామా? ఏం జరుగుతోంది ఇక్కడ? నాన్నగారు, నాన్నగారు ఏం చేస్తున్నారు? నేను లోపలే ఉన్నాను. నాన్నగారు, మోడరేట్ బయటికి వెళ్ళడానికి మార్గమే లేదు. మర్యాదగా వాడిని నాకు అప్పగించే, లేకపోతే ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటది. నీలో ఆ బ్లాక్ ట్రెకోనియం శక్తి ఉంది. నువ్వు మాత్రమే ఈ ఎనర్జీని గ్రహించగలవు. ఇకపై నేనే నిన్ను పాలిస్తాను. ఈ డ్రాగన్ మనసు కనుక నువ్వు మార్చావంటే ఆ తరువాత అంతా నేనే.
ఈ ఊరు నా చెప్పు చేతల్లోకి వస్తుంది. ఈ ప్రపంచమే నా మాట వింటుంది. ఇది చాలా భయంకరంగా ఉంది. ఆర్థ దుష్టస్థితిగా మారాడు. లెన్సెస్ ఇరుక్కుపోయాడు. మనం వెంటనే మోడల్స్ ని కలవాలి. ఇప్పుడు ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. వావ్, ఏంటిది? ఒక డ్రాగన్ ఇంత ఎత్తుకు ఎగరడాన్ని చూడలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి ప్లీజ్. నాకు ఇక్కడేం తెలీదు. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి. నువ్వు ఇక్కడే ఉండు. నాన్నగారు, ఈ ప్రదేశం మూసుకుపోయింది. నేను లోపలే ఉన్నారు. దీన్ని తెరవచ్చా? తెరవచ్చు. హలో, మీరు కాంటాక్ట్ చేసిన వాడుకదారుడు బిజీగా ఉన్నందువల్ల మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి బయలుదేరవలసిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నానా, ఏంటిది? మరైతే నన్ను ఏం చేయమంటారు? నాతో పాటే కూర్చో. చా. ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు. నేను బయలుదేరుతున్నాను. నన్నలా చూడకు, నీకేవి కాదు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే, నాతో రా. జాగ్రత్త, వెనక కాస్త చూసుకో. భలే దెబ్బ కొట్టావులే. నేను చెప్పిన చోటు ఇది పోస్టర్. బ్లాక్ డ్రాగన్ యొక్క 3 సీక్రెట్ బాక్సుల్లో ఒకటి ఇక్కడే ఉంది. అది నువ్వు రిలీజ్ చేయి. అప్పుడే మనం దాన్ని యాక్టివేట్ చేయగలం. ఆ తర్వాత ఈ నగరం, ఈ ప్రపంచం మొత్తం మన వశమవుతుంది. ముందు దాన్ని రిలీజ్ చేయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ శక్తి, ఆ రక్షణ అన్ని నా చెప్పు చేతల్లోకి వస్తాయి. ఆ తరువాత ఈ డ్రాగన్ హ్యూమన్ వారికి నేనే రాజును. ఇది యాక్టివేట్ అయిన వెంటనే ఈ మైల్ లో ఉన్నటువంటి పవర్ మన అలాగే ఫ్రీజ్ చేసేస్తుంది. అర్థమైందా? మీరు చెప్పేదేంటి? ఈ చిన్న విషయానికి నిజంగా ఇంత శక్తి ఉందా? అవును, అది నిజమే. ఆ తర్వాత అన్ని మాటలతోనే కంట్రోల్ చేయబడతాయి. ఈ డివైసులన్నీ డ్రాగన్ హ్యూమన్ కాలం నుంచే ఉన్నాయి. దీని నుంచి బయటకు వచ్చే ఎనర్జీ ఇప్పుడు మనుషులు ఉపయోగించే జెట్లోంచి వచ్చేంత పవర్ ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్ లా ఉంటుంది. బౌలాగానా? డ్రాగన్ దగ్గరున్న ఈ ప్రదేశాన్ని మీరే కాపాడాలి. అందుకని ఆర్థర్ని అతని దగ్గర నుంచి మీరే ఎలాగైనా సరే కాపాడాలి. అలా అతన్ని మనం కాపాడగలిగితేనే ఈ ఊరిని కాపాడగలం. అంతెందుకు, ఈ ప్రపంచాన్నే కాపాడగలం. ఎక్కడున్నా నువ్వు? ఏదో సమస్య అనుకుంటాను. తను సమాధానం ఇవ్వట్లేదు. అతనికి ఒక మెసేజ్ పంపించవచ్చు కదా. టెన్షన్ అవ్వద్దు. నాకు తెలుసు. ఏం తెలుసో చెప్పు. మీరు చాలా మంచివారని నాకు తెలుసు. ఏది? ఇంకొకసారి చెప్పు. మీరు చాలా మంచివారని చెప్పాను. మీ డ్రాగన్ మీరు చక్కగా చూసుకుంటున్నారు. ఇంకా నన్ను వెనక్కి తీసుకొచ్చారు. ఇంకా మీ వెంట్రుకలు చాలా బాగున్నాయి. మొత్తం మీద భలేవాడివేలే. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. నేను తర్వాత కలుస్తాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? సరే, కాసేపు మీరు అక్కడే విశ్రాంతి తీసుకుంటారా? ఏదో భయంకరమైన మృగం వస్తోంది. దయచేసి నన్ను కాపాడు.
కాపాడమంటున్నాను కదా. సరే కాస్త ఓపిక పట్టండి. అది చాలా దగ్గరగా వచ్చింది. అయిపోయిండేవాణ్ణి. నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనే మీ ప్రాణాల్ని కాపాడాను. నేనే మిమ్మల్ని కాపాడాను. ఏమంటావు? నిన్నెవరు కాపాడతారు? ఓహో, ఈ కుర్రాన్ని ఏం చేయాలి? ఆర్డర్ ఇక్కడే ఉన్నాడు. నిన్ను మేము అరెస్ట్ చేస్తున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి. నేను కమాండ్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. వాడిని నేను చూసుకుంటాను. మరి నేనేం చేయాలి? నాకు బాగానే అర్థమవుతుంది. ఈసారి నేను ఏం చేస్తానో ఏంటో. భయపడకు, ధైర్యంగా ఉండవు. ఎప్పుడు నేనే కరెక్ట్ గా చెప్పేవాడిని. త్వరగా మమ్మల్ని కాపాడు. డ్రాగన్ బూస్టర్, నీకు నేను తెలీదా? నేను కేట్ ని, తను పర్మనెంట్. హలో. మీ చేత తప్పు పని చేయించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అర్థం చేసుకో, ఆలోచించు. అలా చూడకుండా వచ్చి మమ్మల్ని కాపాడు. మీ జ్ఞాపక శక్తిని నేను పొగిడి తీరాలి హీరోస్. కానీ నేను కనిపెట్టింది మీకంటే కూడా ఎంతో పవర్ఫుల్ అయినది. మనల్ని ఏం చేయకుండానే వెళ్ళిపోయారండి. మన మైండ్ పవరే ముఖ్యమైన విషయం. సరే పద వెళ్దాం. వేసిన ప్లాన్ ఫలించబోతోంది. ఈ ఊర్లో సెక్యూరిటీ ఉండదు. అంతా మా నాన్నగారి ఆధీనంలోకి రాబోతోంది. డ్రాగన్ హ్యూమన్ వార్ మొదలు పెట్టడం ఒక మంచి విషయం అంటారా? అటువంటిది మొదలు పెడితే మీకేమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? మీ ఫ్రెండ్స్ ఇంకా గ్రూప్ మెంబర్స్ అలాగే నాకు కూడా ఏమవుతుందో తెలుసా? డ్రాగన్లే పరిపాలించాలని మా నాన్నగారు చెప్పారు. అందుకోసమే ఆయన ప్రయత్నిస్తున్నారు. నువ్వు కూడా ఒక మనిషివి మర్చిపోయావా? అయితే మీ నాన్నకి నువ్వు ఇష్టం లేదు, ఆ డ్రాగన్ అంటేనే ఇష్టమని చెప్పు. నువ్వు ఒక చిన్న కుర్రాడివి. ఈ విషయాలన్నీ నీకు అర్థం కావు. నాకన్నీ బాగానే అర్థమవుతాయి. మీ డ్రాగన్ ని మీరు చాలా బాగా చూసుకుంటారు, అది నాకు బాగా తెలుసు. మీ తమ్ముళ్ళ ఫీల్ దానికి హెల్ప్ చేస్తున్నారు. మీరు డ్రాగన్స్ ని కూడా మనుషులతో సమానంగా చూస్తున్నారు. నేను చెప్పేది నిజమే కదా? ఏమంటారు చెప్పండి. మనుషులు డ్రాగన్లు ఒకటిగా కలిసిపోయి సంతోషంగా జీవించాలని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. మనము డ్రాగన్లతో ఒద్దిగ్గా ఉంటేనే ఈ ప్రపంచం సంతోషంగా ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఇప్పుడు మీరు డ్రాగన్స్ ని రిలీజ్ చేసే తీరాలి. కానీ ఇప్పుడు మీ నాన్నగారు నీతో లేరు, నీకు తెలుసా? కానీ ఆయనకి నేనంటే భలే ఇష్టం. నోరు మూసుకో. అనవసరంగా మాట్లాడడం ఆపు. నాకు నీ ఉచిత సలహాలు అవసరం లేదు, తెలుసుకో. నువ్వు ఇక్కడి నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నాకు ఏ తమ్ముడు అవసరం లేదు. కేన్, గ్రేసన్, ఎవరైనా ఉన్నారా? గ్రేసన్, మా నాన్నగారు ప్లాన్. కేన్, నో నో.
ఇలా చూడు, ఏదైనా మాట్లాడు. ఓ నో, తను ఒక చిన్న కుర్రాడు. ఎందుకు ఇలా చేశారు నాన్నగారు? ఎందుకు? దీనికి మూల్యం చెల్లించక తప్పదు నాన్నగారు. నేను అంతా చేయబోతున్నాను. ఇప్పుడే నవ్వుకో, ఎందుకంటే ఇకపై నవ్వలేవు. ఇది చివరి ఛాన్స్, దీన్ని ఉపయోగించుకో. పోయా ఇలా చూడు, ఇక వెళ్ళు. డ్రాగన్ బూస్టర్, నా మాట విను. తను ఇప్పుడు చాలా వీక్ గా ఉంది. నువ్వు అనుకుంటే అంత చేయగలవు. నీ డ్రాగన్ ని రిలీజ్ చేయి, బ్లాక్ డ్రాగన్ ని రిలీజ్ చేయి. నా మాట విను. డ్రాగన్ ని రిలీజ్ చేయి. నొప్పి భరించలేకపోతున్నాను. బో, నీకేం కాలేదుగా? బిస్కెట్ ని ఇలాగే చేయాలి, అర్థమైందా? నీకేం కాలేదుగా? బానే ఉన్నాను. సరే, పద వెళ్దాం. నీకేం కాలేదుగా? ధన్యవాదాలు. ఏం కాలేదని అనుకుంటున్నాను. సరే, నన్ను ఎందుకు కాపాడావు? దానికి చాలా కారణాలున్నాయి. నిన్ను తర్వాత కలుస్తాను. బాయ్. ఆర్టర్, నీకేం కాలేదుగా? క్షేమంగా ఉన్నాను. నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాడే కాస్త వింతగా ఉన్నాడు. నీలాగే నాకు కొత్త బ్రదర్ దొరికారు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నువ్వు నా తమ్ముడు అయినందుకు ఆనందపడుతున్నాను.